హాయ్ హలో నమస్తే. స్ట్రైట్గా వెళ్ళిపోదాం, పెద్ద రివ్యూలోకి వెళ్ళిపోదాం. పెద్ద వచ్చిన సినిమా, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పెద్ద సినిమా స్ట్రైట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడో తిరిగింది. కథ దాన్ని ఎలా తీసుకెళ్తే అలా తీసుకుంది. దాన్ని నువ్వు ఇలా వెళ్ళొద్దు అని చెప్పి కట్ షాట్ చేసి కుదించి దీన్ని కొద్దిగా జనాలను కూర్చోబెట్టేలా చెప్దామని దర్శకుడు బుచ్చిబాబు అనుకోలేదు. దాన్ని ఎలా వెళ్తే అలా వెళ్ళలేమన్నాడు, అలా వెళ్ళింది. సో అంచేత సెకండ్ హాఫ్ ఆ ఎమోషను, ఆ కథ, ఆ కంటెంటు నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. ఏంట్రా బాబు ఇంత అనేవాళ్ళకి నచ్చదు. సో ఇది ఎలా ఉంటే అసలు పెద్ద సినిమా గురించి మాట్లాడుకుందాం ముందు సీరియస్గా. పెద్ద సినిమా నిజంగా ఒక మంచి అటెంప్ట్. రామ్ చరణ్ లాంటి మాస్ కమర్షియల్ హీరో ఇలాంటి సినిమా చేయడం అన్నది నిజంగా అతను మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలంటే తన బాడీని హింస పెట్టుకోవడం మాట ఉంచండి, అసలు ఎన్ని ఫ్రేములు, ఎన్ని షాట్లు, ఎన్ని విధాలుగా యాక్ట్ చేశాడు. ప్రతి చోట ఏది చెబితే దర్శకుడు అలా చేసుకెళ్ళాడు, ఎలా చేస్తే అలా చేశాడు. ఆ సీన్లు అవన్నీ అద్భుతంగా చేశాడు. ఇలా సబ్జెక్ట్ నమ్మి సతీష్ కలార్ డబ్బులు పెట్టాడు, అది గొప్ప విషయం. సరే సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే తీసిన ప్రతి ఫ్రేమ్ని కూడా తన వంతు ఇది కొత్తగా ప్రజెంట్ చేయాలి, ఇది కొత్తగా చెప్పాలి, దీంట్లో చెప్పిన దాంట్లో విషయం ఉండాలి అన్న తపన అడుగడుగునా కనిపించింది బుచ్చిబాబుది. ఎక్కడ కూడా బుచ్చిబాబు కాంప్రమైజ్ కాలేదు. బుచ్చిబాబు ఎంత కాంప్రమైజ్ కాలేదో రామ్ చరణ్ కూడా అంతకన్నా కాంప్రమైజ్ కాలేదు. బుచ్చిబాబు మీరు ఈ గుండెకి ఎత్తి పోయాల్సిందే అంటే పోసాడు. బుచ్చిబాబు ఈ మట్టిలో దొరలాల్సిందే అంటే దొరలేడు. రామ్ చరణ్ బుచ్చిబాబు ఏది చెప్తే సిన్సియర్గా చేశాడు. బట్ బుచ్చిబాబు ఎక్కడ తప్పు చేశాడంటే తను ఎంత సిన్సియర్గా కథ నమ్మి సిన్సియర్గా చెప్పదలుచుకున్నప్పుడు జనాలు దాన్ని ఎంత మేరకు చూడగలరు, ఎంత మేరకు కూర్చోగలరు అన్నది కూడా ఆలోచించాలి. ఇదంతా సెకండ్ హాఫ్లో సినిమా ఒక నవల మాదిరిగా ఎక్కడెక్కడో అలా వెళ్తూనే ఉంటుంది. సీన్ బై సీన్. యూజువల్గా మన తెలుగు సినిమాలకి యూజువల్గా 60-70 సీన్లు ఉంటాయి, ఇలా ఒక లెక్క ఉంటుంది. ఇది అలా కాదు, అబ్నార్మల్. ఎన్ని సీన్లనే లెక్కకి అందదు. సినిమా తొలి సగం మామూలుగానే పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించదు, కానీ ఆ తీస్తున్న స్పాను, వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నము, ఇవన్నీ కొంతవరకు నచ్చి ఏదో చూస్తూ వెళ్తాం. సో ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరికి వచ్చి పర్లేదులే సినిమా ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్ అనే టాక్తో వస్తాం. బట్ అదే తొలి సగంలో జాన్వీ కపూర్ ట్రాక్ అయితే ఎవరికి నచ్చదు. జాన్వీ కపూర్ ట్రాక్ కొంచెం ఆడ్ వన్ అవుట్లో ఉంటుంది, ఈ వరల్డ్లో ఫిట్ అవ్వదు. పైగా అమ్మాయి అంటే మాస్ ఎలిమెంట్ కావాలని చెప్పి ఆ అమ్మాయిని ఆ 90స్లో 1980-90 మధ్యలో కథలో బోల్డ్గా ఇష్టం వచ్చినట్టు చూపించి మాట్లాడించి సరే ఏదైతే చేశారో ఆ ట్రాక్ నచ్చదు. బట్ అది వదిలేస్తే ప్రీ ఇంటర్వెల్ సీన్ కానీ ఇంటర్వెల్ కానీ చేసిన సీన్లన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటే చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కథ చాలా వరకు తగ్గించుకోవచ్చు. నిజానికి ఆ ఢిల్లీ సీన్లు అవి ఇవి చాలా వరకు కట్ షాట్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు రియలిస్టిక్ అప్రోచ్, ఒక బయోపిక్ అప్రోచ్ కావాలి. అలాగా వెళ్తూ వెళ్ళింది. దానివల్ల ఏమైందంటే ప్రేక్షకుడు రిలీఫ్ లేకుండా అయిపోయింది. పైగా సెకండ్ హాఫ్లో ఏదైతే స్పెషల్ సాంగ్ ఉందో అది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన మరికొద్ది సేపటికి వచ్చేస్తుంది. ఆ స్పెషల్ సాంగ్ అయిపోయిన దగ్గర నుంచి చివరి దాకా ఇంక రిలీఫ్ ఉండదు, ఇంకా చూస్తూ వెళ్ళడమే. నిజానికి ఆ స్పెషల్ సాంగ్ కూడా అక్కడ ఫిట్ చేయాలని చేశారు తప్ప అది కూడా ఫిట్ అయిన సాంగ్ కాదు. ఎందుకంటే ఆ గురువు తాలూకా ఇది శివరాజ్ కుమార్ వేసిన క్యారెక్టర్ అది చూస్తే అక్కడ పాట ఫిట్ అయ్యేది కాదు, కానీ ఫిట్ చేశాడు. అందుకనే బుచ్చిబాబు చాలా తెలివితేటగా ఆ పాట అయిన 2 సెకండ్కి ఆ గురువు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినట్టు చూపిస్తాడు. సో అది పక్కన పెడితే ఈ కథని కట్ షాట్ చేసుకునే విధానం కట్ షాట్ చేయకుండా, ఎడిట్ చేయకుండా, సెకండ్ హాఫ్ని రిలీఫ్ లేకుండా చేయడం వల్ల కామన్ ఆడియన్స్లో పూర్తిగా సిన్సియర్గా మంచి సినిమా అటెంప్ట్ చేశారు దీన్ని చూడాలి అనేవాళ్ళు తప్పిస్తే ఒక కమర్షియల్గా కాలక్షేపంగా సినిమా చూడాలి అనేవాళ్ళు చూడటం కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సినిమాలో టూ మచ్ మేకప్లు అయిపోయాయి. రంగస్థలంలో జగపతి బాబు చాలా న్యాచురల్గా ఉంటాడు, ఒంటి మీద షర్ట్ ఉంటుంది, పంచి కట్టు ఉంటాడు, ఎలా ఉండాలి అలా ఉంటాడు, ఓ ఊరు పెద్ద మనిషి అలాగా విలన్లాగా.
సో మనకి ఈ సినిమాలో ప్రతి వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ ఆ వింటేజ్ మేకప్ కావాలని చెప్పి ప్రాస్టేట్ మేకప్లు చేసేసి పైగా ఏ క్యారెక్టర్ కూడా లెంగ్తీ ఉండదు, కనెక్ట్ అవ్వం. అప్పలసూరి క్యారెక్టర్ ఎంతో చెప్పాడు కానీ అది కనెక్ట్ అవ్వడం కష్టం. సినిమాలో ఇంత లెంగ్తీ క్యారెక్టర్ ఎవరికి ఉందంటే ఆ కుస్తీ పెట్టే గురువుకి క్యారెక్టర్ ఒక్కడానికే ఉంది. ఇంకెవరికి కూడా నాకు ఎన్ని క్యారెక్టర్లు అంటే లెక్కకు మించిన క్యారెక్టర్లు ఉన్నాయి. సో ఏ క్యారెక్టర్ కూడా ఆ సీన్కి అక్కడి తర్వాత ఆ క్యారెక్టర్తో కనెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక బయోపిక్ మాదిరి. అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది కాబట్టి సీన్లు వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఏ క్యారెక్టర్ కూడా మనం పూర్తిగా కనెక్ట్ అవ్వం. ఒక పెద్దితోటే సేల్ అవుతాం. సో అందుచేతే సినిమా చూసిన వాళ్ళంతా రామ్ చరణ్ చాలా బాగా చేశాడు, రామ్ చరణ్ కష్టపడ్డాడు, రామ్ చరణ్ బాగా ఎందుకంటే ఆ క్యారెక్టర్ అవుట్ మనకు త్రూ అవుట్ సేల్ అవుతాం కాబట్టి మనం కనెక్ట్ అవుతాం. పైగా నిజంగానే అతను బాగా భయంకరంగా కష్టపడ్డాడు కాబట్టి. అది పక్కన పెడితే డైలాగుల వరకు చాలా బాగా రాసుకున్నాడు. ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేసుకున్నాడు. అసలు రెహమాన్ సంగీతం అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను. దబి దుబి బాధేయడం తప్పించి మన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే కొత్తగా ట్రై చేద్దామండి. ఈ సినిమాలు కొత్తగా ట్రై చేసి కొన్ని చోట్ల అసలు ఇక్కడ ఆ తబలానా లేకపోతే ఘటం వాయించడం అని కానీ చివరిలో ఒక సీన్ దగ్గర గవర్నమెంట్ టీవీ ప్రోగ్రాం లాగా వస్తే అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ రోజుల్లో టీవీ ప్రోగ్రాంలకి గవర్నమెంట్ ప్రోగ్రాంలకి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకొచ్చి పెట్టాడు రెహమాన్. సో రెహమాన్ ఇలా చాలా కష్టపడ్డాడు. రత్నవేలు బాగా కష్టపడ్డాడు. డైలాగ్ రైటింగ్ బాగుంది. కానీ ఇవన్నీ కూడా కలిపి కూర్చోవలసిన సినిమాలో ఆ సెకండ్ హాఫ్ నెరేషన్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సింది. వేరే చోట్ల కాంప్రమైజ్ ఎక్కడ జాన్వీ కపూర్ క్యారెక్టర్ దగ్గర లేకపోతే ఐటెం సాంగ్ దగ్గర ఇలా అక్కర్లేని వాటి దగ్గర కాంప్రమైజ్ అయ్యారు. అక్కడ సినిమాటిక్ లిబర్టీలు తీసుకున్నారు. బట్ సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ తీసుకుని కొంచెం కట్ షాట్ చేసి చక్క చెప్పి ఉంటే జనాలు కూర్చోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉండింది. బట్ ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే హీరోలు ఎంతసేపు మాఫియా, కత్తులు, కర్రలు పట్టుకు నరుక్కోవడం, గన్నులు పెట్టి కాల్చుకోవడం ఇదేగా. ఎంత కష్టపడి చేశాడు రామ్ చరణ్ ఈ సినిమాని. అది మాత్రం ఖచ్చితంగా 1కి 10 సార్లు చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అసలు ఏం పెడితే చేశాడు. లుక్ కోసం చూడలా, దీనికోసం చూడలా, దేనికి చూడలేదు, ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఇది ఈ రోజుల్లో పాత వింటేజ్ సినిమా కింద ఇప్పుడు తీసిన రోజు కొన్ని పాయింట్లు మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ సమస్యతో మనం కూడా కనెక్ట్ అవ్వాలి. ఈ సమస్యతోటి కొంచెం జనాలు కనెక్ట్ అవ్వడం తక్కువ. ఒకటేమో ఊరికి రైల్వే స్టేషన్ రైలు ఆగాలి, రైలు ఆగితే 2 ఓళ్ళ మధ్య దూరం తగ్గడం కాదు 2 మనుషుల మధ్య దూరం తగ్గుతుంది అంటాడు అప్పలసూరి క్యారెక్టర్. కానీ సినిమా మళ్ళీ మధ్యలోకి వెళ్ళేసరికి ఐడెంటిటీ కావాలి, నాకు ఐడెంటిటీ లేదు, మా ఊరికి ఐడెంటిటీ లేదు, ఐడెంటిటీ కావాలి అని. నిజానికి దేశంలో ఇలా ఐడెంటిటీ లేని ఊళ్ళు కొన్ని వేలు లక్షలు ఉన్నాయి. సో అదే కదా బుచ్చిబాబు కూడా చెప్పాడని మీరు అనొచ్చు. కానీ ఏమిటంటే ఆ పాయింట్ తోటి చూసి ఆడియన్స్ కనెక్ట్ అయితే ఆ సీన్లతో కనెక్ట్ అవుతాం, ఆ ఎమోషన్తో కనెక్ట్ అవుతాం. ఆ ఎమోషన్తో కనెక్ట్ అయితే సినిమా గుండెలు కద్దుకుంటుంది. వేరే ఆ ఎమోషన్ మనకి పెద్దగా పట్టకపోతే ఏంటి ఐడెంటిటీ, ఏంటి ఊరు అనుకుంటే ఇంకంతే డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోతే సినిమా ఛానల్ కరెక్ట్ కట్టదు. అందుకని ఈ సినిమాకి వస్తే ఎక్స్ట్రీమ్ చాలా బాగుందని టాక్ వస్తుంది, లేదంటే అదేం సినిమారా అనే టాక్ వస్తుంది. అంతే తప్ప మిక్స్డ్ టాక్ రాదు. బట్ యునానిమస్గా వచ్చే టాక్ ఏంటంటే రామ్ చరణ్ బ్రహ్మాండంగా చేశాడు, రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇలాంటి క్యారెక్టర్లు ఏ మాస్ హీరో కూడా అటెంప్ట్ చేయడానికి ధైర్యం చెయ్యరు. ఇలాంటి మాట యునానిమస్గా అనిపిస్తుంది. బట్ టెక్నికల్గా క్రాఫ్ట్లో అన్నీ అద్భుతంగా ఉన్నాయి. రత్నవేలు కానీ, రెహమాన్ కానీ, బుచ్చిబాబు కానీ, నిర్మాత పెట్టిన డబ్బులు కానీ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. కానీ ఇన్ని కనిపించినా కూడా బికాజ్ ఆఫ్ ఆ సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్లో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల 3 గంటల సినిమాలో 1.5 గంటన్నర సెకండ్ హాఫ్లో ఒక 15-20 నిమిషాలు తీసేస్తే మీద అంత ఎమోషనల్ జర్నీ. ఆ చివరి కూడా ఎమోషనల్ జర్నీ. అవన్నీ అబ్బా చాలా బాగా చేశారు అనుకోవడం వరకు ఓకే. బట్ థియేటర్లో కూర్చోవాలి. అది 2 కొంచెం ఆ వింటేజ్ మేకప్లు ఎందుకు అన్ని వింటేజ్ మేకప్లు ఎందుకోసం? మాటలు మామూలుగా మాట్లాడుకున్నారు కదా, అన్ని మేకప్లు కాకుండా కొంచెం మేకప్ చేస్తే మనం కూడా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోవాలనే తాపత్రయం తప్పిస్తే కొంచెం కరెక్ట్ అవుతాం కదా. మొత్తానికి ఎందుకో ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే ఎలిమెంటు ఎక్కడో తేడా వచ్చింది.
సో అంచేత పెద్ద సినిమా నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళు నచ్చదు, మధ్య మార్గంగా ఉండదు. ఇది రామ్ చరణ్ సినిమాలు ప్రతిసారి ఒక డైలాగ్ అంటాడు, మళ్ళీ పుడతామా ఏంటని. అందుకని ఇలాంటి సినిమా మళ్ళీ చూస్తామా ఏంటి. అందులో నేను 2 విషయాలుగా చెప్తున్నా ఆ డైలాగ్. ఎందుకంటే ఒక్కసారి ఇంత హెవీ బడ్జెట్ పెట్టి తేడా వస్తే మళ్ళీ ఎవరు ఇంకోళ్ళు అటెంప్ట్ చేయరు, అంచేత మళ్ళీ చూస్తామా ఏంటి. రెండోది, ఇలాంటి ట్రయల్స్ ఇలాగా యాక్టర్ హీరో ఒప్పుకోవడం కానీ, లేకపోతే ఇంకో హీరో ఎవరైనా ఇలా డైరెక్ట్గా ఇలాంటి అటెంప్ట్ చేయడం కానీ చేస్తారా, అదే అనుమానం. అందుకని మళ్ళీ చూస్తామేంటి. వీళ్ళైతే లిక్ అయ్యండి. ఎందుకంటే వాళ్ళ సిన్సియర్ అటెంప్ట్ని, హీరోది కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అటెంప్ట్ని మనం అభినందించాలంటే ఒకసారి చూడాలి. అది ఎలా చూస్తారని మీ ఇష్టం, బట్ చూడాలి. కానీ చూసిన తర్వాత మీకు కూడా అనిపించవచ్చు ఏంటి సెకండ్ హాఫ్ బాగా ఇదిగా ఉంది అని. బట్ ఈ అటెంప్ట్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మనం దాన్ని బేర్ చేయాలి, అంతే.